మన అందరికీ శుభాలు. మరి గుడ్ ఫ్రైడే సిరీస్లో భాగంగా సిలువలో యేసయ్య పలికిన 4వ మాటని ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. మరి మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మరి యేసయ్య తండ్రి కోసం ఆరాటపడుతున్నాడు ఇక్కడ. మరి ఇది ప్రవచనాల్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు కీర్తనల గ్రంథంలో ముందే అది రాయబడిన మాటే. ఇక్కడ యేసయ్య ఏదైతే అన్నాడో అదే మాట అక్కడ ముందే రాయబడింది. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. కీర్తనలు 22:1. అలాగే మన పాపాల కోసం ఆయన నలగొట్టబడతాను కూడా యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా 53:5 మన అతిక్రమల బట్టి అతడు గాయపరచబడిను, మన దోషముల బట్టి అతడు నలగొట్టబడిను. ఇక్కడ మనం చేసిన పాపానికి శిక్ష ఆయన అనుభవిస్తున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఒకటి, దేవుడితో ఉంటే అది స్వర్గం అని ఇంతకుముందే అనుకున్నాం. దేవుడు లేకపోతే అది నరకం. నరకం ఎలా ఉంటుంది? మనం విన్నయాన్ని ఒక పక్కన పెట్టుకుంటే కనీసం మినిమం మనం గుర్తుపెట్టుకొస్తుందంటే దేవుడు మనతో లేకపోతే మన జీవితంలో ఇప్పుడు చీకటి ఉంటుంది. అలాగే బాధ, ఎప్పుడు బాధ ఉంటుంది, ఒంటరితనం, అశాంతి, ఇవన్నీ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో లేడనుకుంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఎప్పుడన్నా మీరు కానీ ఫేస్ చేస్తే దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ పోతాయి. ఇంకో రెండో విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ధ్యానం చేసుకుందంటే గాడ్ ఈజ్ హోలీ, అత్యంత పరిశుద్ధుడు ఆయన. మరి ఆదికాండం 18:27 ఏమని రాయబడిందంటే అబ్రహాం గారు దేవునితో మాట్లాడే ముందు అంటాడు, ఇదిగో ధూళియు బూడిదను అయిన నేను ప్రభువుతో తెగించుచున్నాను. ఆయన్ని అడిగే ముందు ఆయన అని చెప్పుకున్నాడంటే ధూళి బూడిద. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితునిగా బైబిల్ పేర్కొంటుంది. అలాంటి వాడే నేను ఒక ధూళియును బూడిదనై ఉన్నానని చెప్తాడు. అలాగే దేవుని యొక్క పవిత్రత గురించి మాట్లాడుతూ హబక్కూ దాన్ని 1వ అధ్యాయం 13వ వచనం ఏమంటారంటే, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. అంత నిష్కలంకమైందంట దేవుని. అసలు కనీసం ఒక దుష్టత్వం కూడా చూడలేడు ఆయన. మరి మనం సూర్యుని కూడా చూడలేం. మరి దేవుడిని 1000 సూర్యుల కన్నా ఎక్కువ ఆయన అసలు చూడలేము మనం. మన పాపాలు ఆయన చూడలేడు. మరి యేసయ్య గురించి చూసుకుంటే యేసయ్య ఎప్పుడు కూడా ఆయనతో కలిసే ఉండేవాడు. త్రియేక దేవుడు ఆయనతో కలిసే ఉండేవాడు, ముగ్గురు కలిసే ఉండేవాడు. అలాగే భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయనకు దూరంగా లేడు. మనం ఎప్పుడు చెప్పుకున్నాం, మనం అంతకుముందు చెప్పుకున్నాం, ప్రార్థనలోనే ఉంటాడు ఎప్పుడని. అలాగే ఆయన కూడా చెప్పాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 29లో ఏమని రాయబడిందంటే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములే నేను ఎల్లప్పుడూ చేదును. మనకి ఇష్టమైన కార్యములు మనం చేస్తాం. యేసయ్య ఏం చెప్తున్నాడంటే దేవునికి ఇష్టమైన పనులే చేయాలి, అంటే తండ్రికి ఇష్టమైన పనులే చేస్తానని చెప్తున్నాడు ఆయన ఇక్కడ. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైన పనులు మనం చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయన మనతోనే ఉంటాడు. రెండోది యోహాను సువార్త 16:32 ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఆయన ఒంటరిగా లేడు. ఈవెన్ శిరవ శిక్ష వేసినప్పుడు కూడా అప్పటి వరకు, ఈ మాట పలికే వరకు కూడా ఆయన ఒంటరిగా లేడు. రెండో మాట పలికినప్పుడు చెప్పాం కదా, దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు నాతో కూడా ఉన్నామని చెప్పగలిగాడు ఆయన. మరి ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైందంటే తండ్రి చేయి వదిలేశాడు కాబట్టి అప్పటి వరకు తండ్రి అంటున్న మనిషి మొదటి మాటలో ఇప్పుడు దేవా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి. ఒక్కరోజు మనం వెనక్కి వెళ్దాం. అంటే శిలువ వేసిన రోజు కాకుండా ముందు రోజు గెత్సెమనే తోటలో ఏం జరిగింది? లూకాసు వార్త 22:44 ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వల్ల కనబడింది. చెమట కలర్ మారిపోయి రక్తంలా కనబడుతుంది. అంటే ఒక మనిషి విపరీతమైన ఇదిలో ఉన్నప్పుడు, యాంగ్జైటీ, టెన్షన్ ఇట్లన్నిట్లో ఉన్నప్పుడు, బీపీ బాగా పెరిగిపోయినప్పుడు రక్తనాళాలు చిట్లించి
అది చెమట రూపంలో బయటకు వస్తుందని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా మెడికల్ టెర్మినాలజీ ప్రకారం యేసయ్య మానవుడు కాబట్టి అది మానవుడిగా కూడా జరిగిండొచ్చు. ఇకపోతే అలాగే అంతకుముందు ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నాడంటే అంతకుముందు వాక్యంలో 22:42లో ఉంటుందంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థిస్తున్నాడు. అంటే గిన్నె, ఆ గిన్నె అంటే యేసయ్య బహుశా మరణానికి భయపడ్డా, లేకపోతే కొరడా దెబ్బలకు భయపడ్డా, లేకపోతే ఇస్కరియోతు యోధా చేసిన ద్రోహానికి భయపడ్డా, మత పెద్దలు చేసిన ద్రోహానికి భయపడ్డా, అసలు మనుషులు చేసే అవమానాలకు భయపడ్డా? వీటికి ఏది కాదు. ఆయన భయపడింది తండ్రి చేయి వదలాల్సి వస్తుందని, తండ్రి చేయి వదులుతాడని. ఎందుకంటే జరగబోయేది పాపం అంతా కూడా ఆయన మీద పడినప్పుడు తండ్రి ఆయన కనుదృష్టి ద్రోహం చూడలేదు, ఆ పాపం చూడదు కాబట్టి ఆ పాపానికి శిక్ష కూడా పడాలి కాబట్టి ఈయన చేయి వదిలేస్తాడని ముందే తెలుసు కాబట్టి అది ఊహించడానికి ఆయన భయంగా ఉండి అంత టెన్షన్ ఫీల్ అయ్యాడు ఆ రోజున. మరొక విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు యేసయ్య కూడా పరిశుద్ధుడే. మరి దేవుడు ఏదైతే మనం అసహించుకుంటాడో చూడలేగాడో దాన్ని దగ్గరికి వెళ్ళటమే కాకుండా మనం ఏదో మోపబడినప్పుడు అసహించుకునే విషయాన్ని మనం ఒకసారి ఊహించుకుందాం. మనం అసహించుకునే విషయాన్ని కానీ ఏదైనా మనం టచ్ చేస్తే వెళ్ళి స్నానం కూడా చేసి ఇదిగా ఉండాలనిపిస్తుంది కదా కొన్నిసార్లు. అలాంటి ఏదైనా ఉంటే దాంట్లోనే మనం కాసేపు ఉండాలంటే ఎంత ఫీల్ అవుతాం మనం. ఇక్కడ పరిస్థితి అదే. ఈ రెండు దేవునికి దూరం అవుతాడని ఒకటి, ఈ భయంకరమైన పాపను ఏదైతే అసహించుకుంటాడో ఆయన దాని మీద ఇక్కడ పాపలు అసహించుకుంటున్నాడని మళ్ళీ ఇంకో అర్థం తీస్తారు జనాలు. దేవుడు పాపుల్ని మనమందరిని ప్రేమించి ఆయన ఈ బలియాగం చేశాడు. పాపుల్ని అసహించుకోడు, పాపాన్ని అసహించుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మరి కొరింథీయులు 5:21లో ఎందుకనగా ఆయన యందు దేవుని నీతి ఎగినట్లు పాపం ఎరిగిన ఆయన్ను మన కోసము పాపముగా చేశాడు. మన కోసం పాపముగా చేశాడు దేవుడు ఆయన. పాపమే ఎరిగిన ఆయన. కొరింథీయులు 5:21లో రాయబడింది ఇట్లా. అలాగే పేతురు గారు ఆయన గ్రంథంలో 2వ దీంట్లో 24 దీంట్లో చెప్తారు ఆయన. 1 పేతురు 2:24లో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయనంతా ఆయనే మోసుకున్నాడు. మనం నీతిమంతులుగా ఉండడం కోసం ఆయనే మోసాడు. ఇక ఇంకొక విషయం, మరి దేవుని ఉగ్రత, పాపం ఆయన భరించారు కాబట్టి పాపానికి శిక్ష ఉంటుంది కాబట్టి ఆ శిక్ష మరి యేసయ్యకి వెయ్యాలి ఇక్కడ. ఎందుకంటే మన పాపాలు మన నేరాలు ఆయన మీద ఉన్నాయి కాబట్టి శిక్ష వేస్తే ఏం జరిగింది అక్కడ పరిస్థితి చూస్తే సూర్యుడంతా కనుమరుగైపోయాడట. అసలు కనపడలేదు, సూర్యుడు లేడు అక్కడ. అది దాదాపు 12 గంటల సమయం పగలు, మిట్ట మధ్యాహ్నం, నడి రాత్రిలాగా, అంటే రాత్రి మిడ్ నైట్ లాగా అయిపోయింది, అర్ధరాత్రిలా అయిపోయింది. దేవుని ఉగ్రత మూలంగా సూర్యుడు వెళ్ళిపోయాడా? యేసయ్యని అలా నిస్సహాయంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడు చూడలేక వెళ్ళిపోయాడు, నాకైతే తెలియదు. కానీ అక్కడ పరిస్థితి అది. యేసయ్య ఈ మాట ద్వారా కూడా మనకేం నేర్పిస్తున్నాడు? ప్రేమ. మరి యోహాను సువార్త 15:13 ఏమని రాయబడిందంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవానికంటే ఎక్కువ ప్రేమ గలవాడెవడు. ఇప్పుడు మనం అందరం ఆయన స్నేహితులు అంటున్నాడు, మన కోసం ప్రాణం పెడుతున్నాడు అంటున్నాడు ఆయన. మనకి స్నేహితులని ఇచ్చే భాగ్యం ఇచ్చాడు, పిల్లలనే భాగ్యం ఇచ్చాడు ఆయన. మరి ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సింది అంటే విధేయత. ఎవరి పట్ల? దేవుని పట్ల విధేయత. ఆయన చిత్త ప్రకారం. ఇప్పుడు ఆయన నీ చిత్తం అయితే గిన్నె తీయమన్నాడు, తీసేయమన్నాడు, లేదంటే నీ చిత్తమే జరుగును కాక. అంటే ఆయన చిత్తమే ఇంపార్టెంట్. నేను ఆయన చిత్తమే చేస్తానని చెప్పేసి అందుకే ఆయన నన్ను వదలని కూడా చెప్పాడు ఇంతకుముందు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేయడానికి సిద్ధంగా ఉండాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. మనకు సుఖాలు మాత్రం ఇవ్వండి, కష్టాలు వచ్చినప్పుడు మాత్రం అసలు నువ్వు లేనే లేవు, నువ్వు ఉంటే నాకు ఇలా ఎందుకు జరుగుద్ది అంటూ ఉంటాం మనం. ఇక్కడ ఆయన అలా అనట్లేదు. నీ చిత్తమే జరగాలి, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా. ఇక్కడ మనుషులు అత్యంత దారుణంగా అవమానిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. మరి సాతాను వాడి కుట్రలు కనబడుతూనే ఉంటాయి ఆయనకి. మరి సాక్షాత్ తండ్రి కూడా చేయవదిలేశాడు. ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన చిత్తం చేయడం కోసం భరిస్తాకి సిద్ధపడ్డాడు ఆయన. ఆ సిద్ధపాటు మనస్తత్వం మనలో కూడా ఉండాలి. మరి పాపాన్ని అసహించుకుంటున్నాడు ఆయన. పాపానికి దూరం, దేవుడు పాపాన్ని చూడలేడని చెప్తున్నాడు మనకి. మరి మనం కూడా పాపాన్ని చూడాలి, దేవునితో దగ్గరగా ఉండాలంటే పాపాన్ని చూడాలి. అలాగే దేవునితో ఎప్పుడు ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలి ఆయన. ఎప్పుడు ఆత్మీయ సంబంధం. దేవునితో ఆత్మీయ సంబంధం అంటే
మనసులో ఉన్న తృప్తి అది మాటలో చెప్పలేం. ఆత్మీయ సంబంధం ఎప్పుడు యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆ ఎడబాటుని తట్టుకోలేకపోయాడు. ఈ ఎడబాటు నిమిషాలు, గంటలు అని మాట్లాడి దాని గురించి మళ్ళీ సాతాను మనం ప్రేరేపిస్తే మనం కూడా మాట్లాడితే దాన్ని వీ కెనాట్ జడ్జ్ ఇట్. ఎందుకంటే ఇన్ఫినిట్ గాడ్, ఆయన కాలానికి అతీతుడు. ఆయన యేసయ్య కాలానికి అతీతుడు, ఇద్దరు కాలానికి అతీతుడు. కాబట్టి ఎన్ని నీ చేసినా కూడా దాన్ని మన పాపాలకు సరిపడితే దేవుడు న్యాయవంతుడు కాబట్టి లోకంలో అందరి పాపాలకు సరిపడా ఆయన శిక్ష అనుభవించేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళిద్దరి దేవునితో ఉన్న అనుబంధం చూసినప్పుడు, ఆ ఆత్మీయత చూసినప్పుడు దినకరణ్ గారి పాట నాకు బాగా ఇష్టమైంది. ఆ పాట బాగుంటుంది అక్కడ. నువ్వు లేని రోజంతా రోజవునా, నువ్వు లేని బ్రతుకంతా బ్రతుకవునా, ఆయన లేకపోతే యేసయ్య లేకపోతే ఆ రోజు రోజు అవుతుందా, ఆయన లేని బ్రతుకు బ్రతుకవుతుందా? అంతటి ఆత్మీయత నీలో ఉంటే సంతోషం నీ దగ్గరికి అక్కడ ఇంకెక్కడుంటుంది? మిగతా థ్యాంక్ యూ.